హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వం మనీ కుమార్ బాబు ఛానల్. ఇది మన యొక్క మేనిఫెస్టోకి సంబంధించిన ఛానల్ మాస్టర్స్. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే నేను నా జీవితం మారాలి, నా లైఫ్ మారాలి, నేను ఒక ధనికుడిగా, ఒక కోటేశ్వరుడిగా, ఓకే, ఒక అబార్డెన్స్లో వెళ్ళాలి, సముద్రంలోకి వెళ్ళడం అన్నమాట. ఓకే, మీకు నచ్చిన కావాలి మీకు తిరిగేలాగా, మీకు నచ్చిన ఇంట్లో మీరు ఉండేలాగా, రకరకాల ఆస్తులతో మంచి ఒక బ్యూటిఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలన్న వాళ్ళకి ఈ క్లాస్ ఇది యాక్చువల్లీ. ఓకే, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఇది మన టార్గెట్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ కూడా ఒక ధనికుడిగా, ఒక అపర్ కోటీశ్వరుడిగా అవ్వాలన్నది మన టార్గెట్. ఓకే, కేవలం నేను ఏదైతే నా క్లాస్లో 3 రోజుల క్లాసు జరుగుతుంది, మనకు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ 3 days, మీకు ఆల్రెడీ పోస్టర్స్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది వాట్సాప్లో, ఫేస్బుక్లో గట్రా. సో సోషల్ మీడియాలో ఆల్రెడీ పెట్టాము. అది ఎవరైనా సరే ఈ 3 days క్లాస్ ఏంటంటే, ఈ 3 రోజుల క్లాసులో మీకు ఆ 3 ఏంటంటే ఆరోగ్యం, డబ్బు, సంపద. ఈ 3 లేకుండా మీరు అడుగు తీసి అడిగేయాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, కొంతమంది డబ్బుకి వ్యతిరేకంగా మాట్లాడతారు. కరెక్ట్, అది అజ్ఞానం, తెలియక అంతే. వ్యతిరేకంగా మాట్లాడినా డబ్బు ఉదయం నుంచి సాయంత్రం వాడుతూనే ఉంటాడు. ఓకే, జేబులో అలా డబ్బు ఉంటుంది, అడుగు తీసి అడిగేది డబ్బు కావాలి అతనికి. ఎవరు వ్యతిరేకించినవాడు కూడా. ఈ వ్యతిరేకించేవాడు ఏంటంటే వీడు అప్పులు చేస్తూ తిరుగుతూ ఉంటాడు పాపం, తెలియక అజ్ఞానంతో ఉన్నాడు కాబట్టి. సో ఇలాంటి అజ్ఞానం అన్నీ కూడా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అజ్ఞానం గట్ట, అవన్నీ కూడా మనకి ఫస్ట్ డే బ్లాగ్స్ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఈరోజు క్లాస్ ఏంటంటే ఈ వీడియో డబ్బు ఎందుకు రాదు మీ దగ్గరికి. ఓకే, డబ్బు ఎందుకు మీ దగ్గరికి రాదు, ఎందుకు మీ దగ్గర ఆరోగ్యం ఉండదు, ఎందుకు మీ దగ్గర సంపద అంటే ఏంటి? ఇల్లు, కారు, ఇవన్నీ సంపద కింద వస్తాయి. ఇంకా ఫ్యామిలీ, ఇంకా అన్నీ ఫ్యామిలీ సంబంధించి ఆ వ్యక్తులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా సంపదలే మీకు యాక్చువల్లీ. ఓకే, మీరు డబ్బు అన్నది సపరేట్ అది ట్రీట్ చేస్తున్నారు. ప్రతిదానికి మీరు డబ్బుని ఇచ్చేస్తున్నారు యాక్చువల్లీ. మీరు డైరెక్ట్ మన క్లాస్లో ఇల్లు అంటే డైరెక్ట్ ఇల్లు వస్తుంది. మీరు ఇల్లు గురించి మళ్ళీ ఇక్కడ 1 కోటి రూపాయలు 2 కోట్లు మీరు అఫర్మేషన్ చేయనవసరం లేదు. మీరు డైరెక్ట్ ఇంటి గురించే నేను అఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది నా క్లాస్లో మీకు. ఓకే, ఫస్ట్ క్లాస్లో నేను అఫర్మేషన్ ఇస్తాను, మీకు మానిటరింగ్ ఉంటుంది యాక్చువల్లీ. మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా నేను ఈ ఫస్ట్ సంబంధించి నేను మీకు అఫర్మేషన్ నేనే ఇస్తాను. ఓకే, మీకు ఎనీ డౌట్ ఏదన్నా కూడా మీరు క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా మీరు మీ యొక్క ఫస్ట్ అఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీ డౌట్స్ నన్ను అడగచ్చు. నేను ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ అవ్వడం కూడా కొంతమంది నన్ను అడుగుతున్నారు. వాళ్ళకి నేను ఎప్పటికప్పటికి నేను మానిటరింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి. ఓకే, దీనికి త్రికరణ శుద్ధిగా నేను మారాలి, నా జీవితం మారాలి. ఓకే, ఈ చీకటి బతుకు పక్కన పెట్టేసి ఇక వెలుగులోకి రావాలన్నవాడు ఈ క్లాస్ మంది యాక్చువల్లీ. మీకు అందరూ తెలుసు నా క్లాస్ అంతా కూడా మీకు స్ట్రైట్గా ఉంటుంది. ఏదో ఒకటి వెనక్కి ఒకటి ముందుకు పెట్టి అలాంటివి ఏమో ఉన్నట్టు. నోట్స్ కూడా చాలా సింపుల్గా అరటిపండు వచ్చినట్టే చాలా సింపుల్గా ఇవ్వడం జరుగుతుంది. చాలా పవర్ఫుల్ అది యాక్చువల్లీ. అలాగే నేను దాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది నీట్గా. సో పెద్ద అడవాటు చేయడాలు ఏమి ఉండవు, సింపుల్గా. ఓకే, చాలామంది బుక్స్ ఇచ్చేసి ఒక 40 రోజులు 30 రోజులు క్లాసెస్ ఇవన్నీ చేస్తుంటారు. ఇక్కడ అది ఏముండదు, సింపుల్గా 3 రోజుల్లో ఆరోగ్యం, డబ్బు, సంపద, ఈ 3 కూడా మీ జీవితానికి సంబంధించి ఎలా మీరు సమకూర్చుకోవాలనేది ప్రతి నెల ఓన్లీ 30 daysలో మీరు సాధించుకోవాలి. నా క్లాస్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేవలం నేను ఎలా చెప్పారో వాళ్ళకైతే అలా ఫాలో అయితే వాళ్ళకి 2వ రోజు నుంచే ప్రాసెస్, కొంతమందికి 4వ రోజుదే ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఎవరైతే నేను చెప్పింది తూచా పట్టుకుని త్రికరణ శుద్ధిగా పాటిస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా మీరు పాజిటివ్ మైండ్ తోటి ఆటోమేటిక్గా త్వరగా వాళ్ళ లక్ష్యాల వారు చేరుకోవడం అనేది జరిగింది. ఓకే, కాబట్టి మన క్లాసులో ఏంటంటే ఇక్కడ మీకు జాబ్తో పని లేదు, చదువుతో పని లేదు. మీరు చదువుకున్న వాళ్ళైనా పర్వాలేదు, చదువు లేనైనా పర్వాలేదు. చదువుకున్న వాళ్ళు నోట్స్ రాసుకుంటారు, చదువు లేని వాళ్ళకి ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే, మన క్లాసులో అందరూ అర్హులే, వయసుతో పనిలే. ఓకే, 100 ఏళ్ళు వచ్చే 90 ఏళ్ళు వచ్చే 40 30 ఏమి లేదు, వయసుతోనే పని లేదు. చదువు ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు. చదువుకున్న వాళ్ళు ఏంటంటే పెన్ను పేపర్ తీసి నోట్స్ రాసుకుంటారు. చదువు లేనప్పుడు వారికి వేరే నేను టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది. ఓకే, అందరూ అర్హులు, అందరూ జాయిన్ అవ్వచ్చు నా క్లాసు. ఓకే, ఈరోజు ఏంటంటే మీ దగ్గర ఎందుకు డబ్బు రావట్లేదు, మీకు ఎందుకు అనారోగ్యంతో ఉంటున్నారు. ఓకే, మరి దీని నుంచి ఎలా బయటపడాలి, నేను ఎన్ని చేసినా పని అవ్వట్లేదు, ఎన్ని అఫర్మేషన్ చేసినా కొంతమందికి అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు అన్నది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. చివరి వరకు చూడండి.
మీకు నా క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ మీకు రెగ్యులర్గానే జరుగుతూ ఉంటాయి. మీకు ఎప్పుడు కూడా పోస్టర్ పెడతాను. అదేవిధంగా మీకు నా నెంబర్ కూడా మీకు అక్కడే ఉంటుంది. ఓకే, మీరు కాల్ చేసి రిజిస్టర్ చేయించుకుని మీరు ఎవరైతే ఇంకా ఈ పేదరికాన్ని మిడిల్ క్లాస్ పక్కన పెట్టేసి నేను ధనవంతుడిగా అయ్యి నేను ఈ కష్టాల నుంచి బయటపడాలి, ఈ అప్పుల బాధ నుంచి బయటపడాలి, నాకు పెళ్ళి అవ్వాలి, నాకు కోర్టు గొడవలో 10-20 సంవత్సరాలు బాధపడుతున్నాను, బయటకు వచ్చేయాలి. ఓకే, కుటుంబాల కలహాలు, భార్యాభర్తల విడాకుల గొడవలు, రకరకాలు ఏమైనా అవ్వచ్చు. నీకు ఏం కావాలి అన్నది ఇక్కడ సొల్యూషన్, ఇక్కడ ప్లాట్ఫామ్ ఇది. నీకు ఎనీ ప్రాబ్లం, ఓకే, కేవలం మనం ఇచ్చేది ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం నేను ఎలా చెప్తే మరి అలా చేయవలసిందే. ఓకే, కేవలం ఎక్కువ రోజులు కూడా ఇవ్వను నేను, ఓన్లీ కేవలం 30 days. నేను ఎలా చెప్తే మరి అలాగే ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ డే సెకండ్ డే నుంచి మీరు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. నేను ఎలా చెప్తే మీరు బ్లైండ్గా ఉండాలన్నమాట, ఇంకా రెండో ఆలోచన ఉండకూడదు. అందుకే మీరు ఉన్న చెత్త చెదాలు లేకుంటే కానీ ఫస్ట్ రోజు క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది మన దగ్గర. ఆ క్లీనింగ్ అంతా అక్కడ వెళ్ళిపోతుంది. అనుమానాలు పెనుగోతలు ఇవన్నీ ఏమన్నా కూడా అది తీయడం జరుగుతుంది. సో ఈరోజు ఏంటంటే మీకు ఎందుకు మీరు అఫర్మేట్ చేస్తున్నా, మనీ అఫర్మేట్ చేస్తున్నా, ఓకే, మీరు పనులు చేస్తున్నా, ఎందుకు మీకు పనులు అవ్వట్లేదు, మీకు ఎందుకు రావట్లేదు అంటే మీలో ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వాడిని ఈ వీడియో ద్వారా మీరు సరి చేసుకుని మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మన క్లాసెస్ జాయిన్ అయ్యి పేదల నుంచి మిడిల్ క్లాస్ నుంచి మీరు ధనికుడు అవ్వాలన్నది మన టార్గెట్. కాబట్టి శుభ్రంగా కేవలం ఒక 1 yearలోనే మీరు అప్పర్ కోటేశ్వర అవ్వాలన్నది మన టార్గెట్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్. అవి ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. ఎరుగుతో గమనించుకుంటూ ఉంటే మీరు ఎలా కావాలో అలా సక్సెస్ అయ్యవచ్చు మీ లైఫ్లో. ఫస్ట్ పాయింట్, ఎప్పుడో మీరు ఒక చిన్నదో పెద్దదో తప్పు చేస్తుంటారు. అంటే ఎవరినో కొట్టడం కానీ, ఎవరి దగ్గర డబ్బు లాక్కోవడం కానీ, లేదా ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టడం కానీ, మోసం చేయడం కానీ, ఏదో ఒక తప్పు చేస్తుంటారు మీరు. అపరాధ భావన, నేను తప్పు చేశాననే భావన పట్టి పీడిస్తుంటుంది మీకు. నేను అలా వాళ్ళని మోసం చేశాను, నేను తనని మోసం చేశానే, లేదా నేను వాళ్ళని మనీ విషయంలో మోసం చేశానే, ఏదో సంథింగ్, ఏదో మీ వల్ల ఇతరులు ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు మీ వల్ల. సో అది అపరాధ భావన కింద మీరు ఫీల్ అయిపోయి దాన్ని అది ఒక అయిపోయి ఒక 5 years 10 years అవి ఉంటుంది, మీరు ఇంకా దాన్ని మోస్తా కూర్చుంటారు అనమాట. సో ఇది పెద్ద బ్లాక్, ఇది అపరాధ భావన. అందుకే నా క్లాస్లో మీకు క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఫస్ట్ డే, ఆ డేలో ఇవన్నీ కూడా మీకు తీయడం జరుగుతుంది ప్రాసెస్. ఇంకా మీకు అది ఉండదు అక్కడ నుంచి. ఆ పెయిన్ ఏదైతే ఉందో ఆ బాధ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ ఫస్ట్ డే. ఓకే, సెకండ్ డే నుంచి ఇంకేమన్నా ఓన్లీ ఎంటీ మైండ్తోనే మీకు మన క్లాస్ స్టార్ట్ అవుతుంది సెకండ్ డే నుంచి. సో కాబట్టి అపరాధ భావన, తప్పు చేశారనే భావన మీరు మోస్తూ ఉన్నట్లయితే మీకు పనులు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అపరాధ భావంతో ఉంటారో మీరు ఒక పెయిన్, ఒక ఎమోషన్ మీరు క్యారీ చేస్తున్నారు. ఇటువంటి ఎమోషన్ ఉన్నప్పుడు మీ యొక్క ఎనర్జీ అంతా దానికి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు నేను తప్పు చేశాను వెళ్ళిపోతూ ఉంటుంది ఎనర్జీ. సో మీ ఎనర్జీ డబ్బు కావాలని 50 లక్షలు కావాలనుకున్నారు, దానికి వెళ్తాం. ఇది మీరు ఇక్కడ అపరాధ భావన ఉన్నారు, ఇది క్యారీ చేస్తున్నారు, దీనికి ఎక్కువ ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఎప్పుడు కూడా మనకు ఒక లక్ష్యం చేరడం ఒకటి కోరుకున్నప్పుడు డైరెక్ట్ మీ యొక్క వైబ్రేషన్ ఏదైతే ఉందో, మీ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఏదో, మీ యొక్క థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, మీ యొక్క విజువలైజేషన్ ఏదైతే ఉందో, మీ యొక్క మెడిటేషన్ డైరెక్ట్ దానికే మాత్రం వెళ్ళాలి, దేనికి వెళ్ళకూడదు. ఎనర్జీ సిస్టమ్, ఎనర్జీ పరంగా అప్పుడు అది మేనిఫెస్టేషన్ సింపుల్గా అయిపోతుంది. సో మీరు అపరాధ భావన వల్ల ఎప్పుడైతే మీరు పాత గాయాలు పోస్తూ ఉన్నారో అప్పుడు మీకు పని అవుతుంది. సో మీ ఏమైనా తప్పు చేసిన భావన ఉంటే కనుక మీరు బయటకు వచ్చేయండి. ఓకే, నా క్లాస్ జాయిన్ అయినా మీకు ఆటోమేటిక్గా అన్ని రకాల క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది అక్కడ ఫస్ట్ డే. సో ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది మీకు. ఓకే, సో ఇక్కడ అపరాధ భావన మరి ఎలా ఊహించాలంటే మీరు అనుకుంటున్నారు నేను తప్పు చేశాను, మీరు ఏం తప్పు చేయలేదు అక్కడ. యాక్చువల్లీ మీరు ఎవరినో డబ్బు మోసం చేశారు, లేదా ఒక వ్యక్తిని మీరు ఏదో పరంగా మోసం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ అని మీరు అనుకుంటున్నారు. కాదు, గత జన్మలో మిమ్మల్ని ఏదో చేశాడు అక్కడ పెద్దగా. సో ఈ జన్మలో మీరు చేయడం వచ్చారు, చేసేసారు. మీ గత జన్మలో మీకు తెలియదు కాబట్టి, మీ సోర్స్ మీరు కనెక్ట్ అవ్వలేదు కాబట్టి, మీ చక్రాస్ యాక్టివేషన్ అయ్యి మీ తోడే లేదు కాబట్టి, మీకు గత జన్మ సంగతి మీకు తెలియదు కాబట్టి మీరు అదంతా క్యారీ చేస్తూ ఉంటారు. ఓకే, కాబట్టి మీరు నా క్లాస్లో జాయిన్ అయినప్పుడు ఏంటంటే ప్రాసెస్, నేను ఒక పాజిటివ్ వైబ్రేషన్తో మన క్లాస్ అంతా ఉంటుంది. నేను ఏదైతే చెప్పానో మీకు అన్ని పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు 7 చక్రాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. నేను ఎలా చెప్తే అలా పాటిస్తే మీకు యాక్టివేషన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీలో ఉన్న బ్లాక్స్
ఆల్రెడీ ఫస్ట్ డే క్లీనింగ్ ప్రాసెస్ అయిపోతాయి. తర్వాత ఈ చక్రాస్ అన్నీ కూడా ఇంకెప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్తో ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే 7 చక్రాలు యాక్టివేషన్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మీ థర్డ్ యాక్టివేషన్ అవ్వడం, మీ గజ్జలు మీకు తెలుసుకోవడం ఆటోమేటిక్ జరుగుతుంది. అప్పుడు ఎవరు మేము మీద కేకలేసినా లేదా మీరు ఎవరైనా మోసం చేస్తున్న గతంలో మీరే ఫీల్ అవ్వరు. ఒకసారి గజ్జాలు చూసుకుంటే అక్కడ వాళ్ళ మిమ్మల్ని ఎంత మోసం చేస్తారో మీకు తెలుస్తుంది. సో అప్పుడు ఇది మ్యాటర్ కాదు. ఓహో ఇదా, అందుకే కార్యకారక సంబంధాలు అంటారు చూసారా, అది ఓకే. కాజ్ అండ్ ఎఫెక్ట్, ప్రతిదానికి కారణం ఉంటుంది ఒక ఫలితానికి ఇక్కడ. ఓకే, మీ సోల్తో మీరు కరెక్ట్ అయినప్పుడు అది మీకు తెలుస్తుంది. ఫస్ట్ అపరాధ భావం, దానివల్ల మీకు పనులు అవ్వవు కాబట్టి దాని నుంచి బయటకు వచ్చాడు. ఫస్ట్ దాని నుంచి బయటకు వచ్చారండి. గజ్జంలో ఏదో ఏడిపించారు చేశారు నన్ను వాళ్ళు, అది ఈ జనం వాళ్ళు చేశారు అంతే, సింపుల్. గజ్జాలు ఉన్నాయి, అది మీరు చూసుకోవాలంటే దానికి సాధన, ఈ కథా కార్యక్రమం చాలా ఉంటుంది కాబట్టి. సో ఇది మీరు నమ్మని ఫ్యాక్ట్ ఇది. సో అపరాధ భావన అనేది అలా చూసుకోండి. గతంలో నన్ను ఏడిపించాడు, ఏదో చేశాడు, అది ఈ జనంలో నేను చేశాను, ఇది బ్లైండ్గా నమ్మాలి మీరు. ఎందుకంటే కార్యకారక సంబంధాలు ఉన్నాయి ఇక్కడ. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, సో మీరు మిమ్మల్ని మోసం చేశారు, మీరు మోసం చేశారు, అయిపోయింది అక్కడితో. యాక్చువల్లీ మీరు మళ్ళీ చక్రం ఇరుక్కున్నారు, ఎందుకంటే అతను మోసం చేశారు, మీరు మోసం చేశారు. అదే మీకు ధ్యానం ఉంటే మీరు అతను మళ్ళీ మోసం చేయరు, ఎందుకంటే మీకు దానికి సంబంధించిన అవేర్నెస్ ఎరుకొచ్చేస్తుంది గజ్జాల గురించి. ఓకే, అప్పుడు ఆటోమేటిక్ కర్మలు అనేది క్లియర్ అయిపోతుంది ధ్యానంలో. కృష్ణుడు ఈ భావగీతలో మనకి కృష్ణుడు చెప్పినట్టు ధ్యానం ద్వారా కర్మలు తగ్గుతాం. ధ్యానం చేసిన వాళ్ళ కర్మలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో మీరు ధ్యానం చేస్తే ఇవన్నీ మీకు 1 by 1 అండర్స్టాండింగ్ అవుతూ ఉంటాయి యాక్చువల్లీ. సో మన క్లాసులో ఏంటంటే చక్రాస్ మీకు తెలియకుండా యాక్టివేషన్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఒక చక్కరైన జీవితం అడుగు పెడతారు. ఇవన్నీ పట్టించుకోవాలి, అపరాధ భావన ఏమి ఉండవు, అన్నీ క్లియర్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ మిమ్మల్ని ఆపేది. రెండో పాయింట్, ఓకే, మీరు ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళని ఇప్పటికీ క్షమించరు, వాళ్ళు చూసినప్పుడల్లా మీరు రగిలిపోతూ ఉంటారు. అది పెద్ద బ్లాక్. ఎనర్జీ అంతా ఆడికి వెళ్ళిపోతూ ఉంటుంది. తుమ్మినా ఆడు గుర్తొచ్చాడు వెళ్ళిపోతుంది, దగ్గారు గుర్తొచ్చాడు వెళ్ళిపోతుంది, ఎక్కడ ఫంక్షన్లో కనిపించాడు ఎనర్జీ వెళ్ళిపోతుంది. అంటే మీరు మీ గురించి పని చేయట్లేదు, ఆడి గురించి పని చేస్తారు. మీరు తెల్లవారుజామున మీరు నైట్ అంతా పడుకున్నారో మీకు కొంత కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, ఆడికి ఉపయోగిస్తున్నారు. లేదా కొంచెం ధ్యానం చేస్తారు, అరగంట గంట ఆడి గురించి థింక్ చేస్తారు, ఎనర్జీ అంతా ఆడు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీ దృష్టి ఎక్కడ ఉందో మీ ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఎనర్జీ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీ పనులు అవ్వవు. సో మీరు అతన్ని క్షమించడం కాదు, మర్చిపోవాలి. అది మర్చిపోవాలంటే మీరు మన క్లాస్కి రావాల్సిందే. ఓకే, ఎందుకంటే క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా ఇక్కడ. ఓకే, కొన్ని వ్యక్తులు మీరు క్షమించలేరు, వాళ్ళు చేసిన పనులు అటువంటి అని మీరు అనుకుంటారు. కానీ మీరు గతంలో వాళ్ళని ఏం చేశారని మీకు తెలియదు కదా. సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మన క్లాస్లో క్లారిఫికేషన్ అనేది ఇక్కడ జరగడం జరుగుతుంది క్లీనింగ్ ప్రాసెస్. ఓకే, కాబట్టి రెండోది ఏంటంటే క్షమించలేకపోవడం. మీరు క్షమించలేకపోతే మీ ఎనర్జీ అంతా థింకింగ్ ప్రాసెస్ అంతా కూడా నెగిటివ్ ఆలోచన వచ్చేస్తుంటాయి ఎప్పటికప్పుడు మీకు క్షమించకపోతే. ఇక్కడ మీకు క్షమించడం కాదు నేను చెప్పేది, డైరెక్ట్ మర్చిపోమంట. ఎందుకంటే మీరు తప్పు చేశారు కాబట్టి ఈ జనం తీసుకుని ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అతను. సో అంత సింపుల్. కాజ్ అంటే అక్కడ కార్యకారక సంబంధం. ఓకే, ఇందాక మీరు తప్పు చేశారు అక్కడ, ఇప్పుడేమో మీ విషయంలో ఆడ తప్పు చేశాడు అన్నట్టు అయిపోయింది కథ. కార్యకారక సంబంధాలు. ఓకే, అపరాధ భావన ఒకటి, 2 ఎదుటి వ్యక్తులను క్షమించలేకపోవడం. ఇక్కడ క్షమించడం కాదు, మర్చిపోమని చెప్తున్నాను. ఓకే, అది ఎలా మర్చిపోవాలన్నా మన క్లాస్ జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. ఓకే, సింపుల్. అతను ఎంత తప్పు చేసినా కూడా చిరునవ్వుతో మీరు అతని ముందు అతనికి మీరు ఇంకా ఒక టీయో కాఫీ తాగండి, నాకు కరెక్ట్ క్లియర్ చేసినా మీరేస్తారు, అట్లా ఉంటాం. ఓకే, ఇక మూడోది మిమ్మల్ని మీరు క్షమించుకోకపోవడం. ఓకే, మిమ్మల్ని మీరు క్షమించుకోరు. నేను లేదు అని మీకు మీరే నిందలేసుకుంటూ ఉంటారు. ఓకే, లేదు నేను అలా చేయకుండా ఉండాలి అని మీరు ఎప్పటికీ మేము క్షమించుకోకుండా అసలే అని మీకు మీరే ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఓకే, ఇక్కడ అదంతా కూడా కార్యకారక సంబంధాలే. మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా ఎవరైనా మిమ్మల్ని చేసినా ఇవన్నీ కూడా కార్యకారక సంబంధాలు. సో మిమ్మల్ని క్షమించుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, నువ్వు ఏదో చేశారు అక్కడ ఒక బ్యాడ్ థింగ్ ఏం చేశారు చెడుగా, ఓకే, మిమ్మల్ని క్షమించేసుకోండి. అది మీ కుటుంబ సభ్యుల్లో మీరు ఏం చేసి ఉండొచ్చు, బయట వ్యక్తులతో ఏదో చేసి ఉండొచ్చు, మీరు మీ ద్వారాగా వాళ్ళు నష్టపోయి ఉండొచ్చు ఏదోటి. సో మిమ్మల్ని క్షమించుకోలేక ఎప్పటికప్పుడు నెమరేస్తూ ఉంటారు. మన ఆవులు గేదెలు తిన్న తర్వాత నెమరేస్తాడు, నొగరు బయటకు వస్తూ ఉంటుంది. అలా మీరు నెమరుతుంటే నెగిటివ్ ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది. మీ మైండ్లో నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయంటే మీకు కాస్మిక్ అనేది తీసుకోలేదు అంటే ఆటోమేటిక్గా
మీరు ఎప్పటికప్పుడు టైర్డ్గా ఫీల్ అయిపోతారు, ఏ పని నవ్వు, చిరాకు, ఇరిటేషన్ అన్నీ వచ్చేస్తుండే ఆటోమేటిక్, ఎనర్జీ లేదు. కాబట్టి సో మిమ్మల్ని క్షమించుకోవడం కాదు, చెప్పారు కదా నా క్లాసులకు వస్తే ఫస్ట్ డే అంతా కూడా మిమ్మల్ని ఎలా క్షమించాలి, ఎదరోళ్ళని ఎలా క్షమించాలి అన్నీ ప్రాసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ది అపరాధ భావం, తప్పు చేసిన అపరాధం. రెండోది ఇతరులను క్షమించడం, అది లేదు మర్చిపోవడం, వాళ్ళు ఏది మిమ్మల్ని ఇబ్బంది పెట్టో వాళ్ళు మీరు మర్చిపోవడం. అది మర్చిపోవాలని చెప్పారు కదా క్లాస్ జాయిన్ అవ్వాల్సిందే ఫస్ట్ డేలో ఆ ప్రాసెస్ ఉంటుంది. 3 మిమ్మల్ని మీరు క్షమించుకోవడం. ఓకే, అంటే మిమ్మల్ని క్షమించుకోవడం అంటే క్షమించేసుకుని మిమ్మల్ని ప్రేమించుకోవడం. దాని ప్లేస్లో ప్రేమను వదులుతారు, మీ గురించి మీరే పొగుడుకుని మీ గురించి మిమ్మల్ని ప్రేమించుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా ఇతర వ్యక్తులు మీరు ప్రేమించడం అనేది జరుగుతుంది. డబ్బును ప్రేమిస్తారు, వ్యక్తులను ప్రేమిస్తారు, జంతువులను ప్రేమిస్తారు, ప్లేసుల్ని, ప్రతి దాన్ని ప్రేమించడం ఎప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు, మిమ్మల్ని అసహించుకున్నప్పుడు ఎదుటి వాళ్ళతో ఎప్పుడు కూడా మీరు ప్రేమించలేరు. వాళ్ళకి చిరాకులు, పరాకులు ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం ఎట్లా, ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అనేది మీరు చేయాలి. అది జరగాలంటే మీకు ఆటోమేటిక్గా ఇలాంటి క్లాసెస్లో మీకు, అందుకే మన క్లాస్ ఒక డబ్బు ఒకటే కాదు, ఆరోగ్యం కూడా అని చెప్పారు. ఓకే, చిరాకు పరాకుతూ ఉంటే మీ ఎనర్జీలో బ్లాక్స్ పడుతూ ఉంటాయి, మీ యొక్క బాడీలో బ్లాక్స్ పడి అనారోగ్యానికి గురవడం జరుగుతుంది. సో ఈ చిరాకులు పరాకులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మామూలుగా ఇవన్నీ కూడా మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకోవాలన్నది మన క్లాసు. ఓకే, మీకు కొత్త వ్యక్తిగా తయారవుతారు అంతే. మీరు ఒక నరక కోపం నుంచి వచ్చి ఒక చీకటి జీవితంలో వచ్చి ఒక వెలుగులోకి రావడం అనేది జరుగుతుంది. 3వ రోజులో మీకు నా 3 days క్లాస్ అదే చీకటి నుంచి వెలుగు, దాని టైటిల్ పెట్టాలండి. ఓకే, కాబట్టి మీకు అక్కడ ఖచ్చితంగా మీరు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మిమ్మల్ని మీరు ప్రేమించుకునే ప్రాసెస్ ఖచ్చితంగా చేయండి. ఓకే, మిమ్మల్ని ప్రేమించుకోవడానికి ఎలా చేయాలన్నది మన క్లాసెస్లో అన్నీ చెప్పడం జరుగుతుంది మీకు ఆటోమేటిక్గా. అప్పుడు ఇప్పుడు మీరు ప్రేమించుకోమంటే మీకు ప్రేమ రాదు, ఎందుకంటే మీలో ఉన్న నెగిటివిటీ అట్లా ఉంటుంది. ఓకే, మిమ్మల్ని ప్రేమించుకోవాలి, మిమ్మల్ని చూసి మీరు చిరునవ్వు కూడా చిందేయలేరు నవ్వు, ఎందుకంటే మీలో ఉన్న నెగిటివ్ ఆలోచన మిమ్మల్ని చేయనివ్వాలి. సో అవన్నీ క్లీనింగ్ అయితేనే మీరు చిరునవ్వు వచ్చింది. కాబట్టి క్లాస్ జాయిన్ అవ్వండి, ఒక సెలబ్రిటీగా తయారవ్వండి, ఒక మంచి ఆరోగ్యవంతుడిగా తయారవ్వండి, సిరి సంపద తొలతోవ్వండి. అన్నీ వచ్చేసిన తర్వాత మళ్ళీ ముక్తి గురించి మీకు మళ్ళీ నా ఛానల్ కూడా ఉందిగా, మనది బౌద్ధధర్మ పిరమిడ్ ఛానల్, అందులో మీకు ముక్తికి సంబంధించి అన్ని దాంట్లో ఉంటాయి. ఓకే, అందరూ అల్టిమేట్గా అక్కడ రీచ్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఏంటంటే తాత్కాలిక మరి భూమి ఉన్నంత వరకు, ఈ భూమి మీద ఉన్నంత వరకు మీకు అన్ని కారు, ఇల్లు, బంగ్లా, ఓకే, ఈ ఫ్లైట్ ఎక్కడాలు ఇవన్నీ కావాలి, మీకు అన్ని అవసరాలు ఇవన్నీ కూడా. ఇవి లేకుండా మీకు కుదరదు ఇక్కడ. సో ఇవన్నీ మనం సులభంగా సంపాదించుకునే క్లాసే ఈ 3 రోజుల క్లాస్ మాట. ఓకే, ఇక్కడ మీ చదువు, జాబ్ ఏం అవసరంలా, మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నారో ఒక 4 రోజులు అయిపోయింది, కథ అయిపోయింది. అక్కడ మీరు ఏం కావాలో నేను ఎలా చెప్తే మీరు అలాగా బ్రహ్మముహూర్తంలో చేయాల్సిందే. అన్నీ కూడా మనకు ఒక టైమింగ్స్ ఉంటాయి, దేని దానికి ఏమేమి ఎలా చేయాలన్నది అన్నీ ఇస్తాను. దేని దానికి సింపుల్గా, తేలిగ్గా మీరే ఆశ్చర్యం అయిపోతారు. నేను చెప్పినట్టు చేస్తే మీరే ఆశ్చర్యం అయిపోతారు. ఆ రోజంతా ఎట్లా ఉందో మీరే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి, చూడండి, ఇచ్చిన ఇవ్వండి. నెక్స్ట్ మీకు పనులు అవ్వట్లేదంటే మీరు మెడిటేషన్ ఉదయం సాయంత్రం చేయట్లేదని అర్థం. ఉదయం సాయంత్రం మెడిటేషన్ చేయలేని వాళ్ళకి ఎనర్జీ ఉండదు, వర్కౌట్ అవ్వదు. సో దానివల్ల కూడా మీ పనులన్నీ ఏదైతే అప్రిమెంట్ చేసినా అది అవ్వదు. నెక్స్ట్ మీరు లా ఆఫ్ గివింగ్. ఎప్పుడైతే మీరు మీ దగ్గర రూపాయన ఇతరులకి, అది పేదవారు అవ్వచ్చు, భిక్షవాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎప్పుడైతే ఒక రూపాయిని మీరు ఇచ్చారో మీ లోపల ఉన్న ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్, ఈ యొక్క మనసు మైండ్ ఏదైతే అంటున్నామో అది చాలా పులకరిస్తూ ఉంటుంది. ఆ పులకరించింది ఎనర్జీ పట్టదు, యాక్చువల్లీ పాజిటివ్ వైబ్రేషన్. ఇది విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. అందుకే లా ఆఫ్ గివింగ్ అనేది మన క్లాస్లో ఉంటుంది. ఖచ్చితంగా దాన ధర్మాలు ఉంటాయి. మీకు రూపాయి 10 ఉంటే 10, 100 ఉంటే 100 ఇవ్వండి అంతే. గోవులకి ఏమైనా చేయడం కానీ, ఓకే, ఇలాగ ఉదయం సాయంత్రం ధ్యానం చేయడం కానీ, ఓకే, ఏ టైంలో మీరు బెడ్ నుంచి బయటకు వచ్చేయాలని అన్నీ కూడా మీకు క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది. దేని దానికి మళ్ళీ అలాగే నైట్ ఎప్పుడు మీరు ధ్యానం చేయాలి, ఓకే, ఇంకా ఏమేమి ఉన్నదో కొన్ని సీక్రెట్స్ అన్నీ కూడా క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అన్నీ కూడా ఇక్కడ క్లాసులు అన్నీ చెప్పడం అవ్వదు, కొన్ని బహిరంగ కొన్ని చెప్పలేము. ఓకే, కాబట్టి మీకు 3 day క్లాస్లో మీకు మొత్తం జీవితమే మారిపోతుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించండి అందరూ కూడా. ఓకే, ఎవరు ఏడవద్దు. మీ దగ్గర రూపాయి లేకపోయినా ఆటోమేటిక్గా
నువ్వు 4 డేస్లో అవ్వగలవు. ఓకే, నీ కార్ లేదు కార్ వస్తుంది, ఇల్లు లేదు ఇల్లు వస్తుంది, పెళ్ళాలు మ్యారేజ్ అవుతుంది, అన్నీ ప్రతిదీ చాలా సింపుల్. మన క్లాసు కేవలం 30 రోజులే. నేను చెప్పింది ఇంకా బ్లైండ్గా ఉంటానమాట ఇంకంతే. ఎందుకంటే మేము 3 డేస్లో మిమ్మల్ని ఎంటీ కప్తో కూర్చోబెడతాను. ఫస్ట్ డే అయిపోయిన తర్వాత ఎంటీ కప్, ఖాళీ కప్ అంటే ఖాళీ మైండ్లో ఆ 2 డేస్ మీకు మ్యారేజ్కి సంబంధించి మొత్తం ప్రాసెస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కూర్చొని సంపాదించుకోవడం ఇంట్లో కూర్చొని. ఓకే, కాబట్టి ఇలాగా ఈ పాయింట్స్ ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఏదైతే ఉన్నాయో మీకు అడ్డంకులు, ఓకే, కోపం తాపం ఇవన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి మన క్లాస్లో. కోపం వల్ల కూడా మీకు పనులు అవ్వవు, ఆటోమేటిక్గా మీ ఎనర్జీ డౌన్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొహమాటం పడతారు కొంతమంది. మీ దగ్గర కావాలి, మీకు 10,000 కావాలి, కానీ ఎవరు అడిగారని చెప్పేసి ఇస్తారు. అంటే మీరు ఎదుటి వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, మీకు ఇచ్చుకోలేదు మీరు. సో దానివల్ల మీరు పనులు ఆగిపోయినాయి. మీకు అక్కడ ఇవాళ అవ్వాల్సింది తర్వాత చేద్దామంటే మీకు కుదరదు. ఆ టైం మీ దగ్గర రావచ్చు రాకపోవచ్చు, పోస్ట్పోన్ అయిపోయింది. సో ఇలా మొహమాటం వెళ్ళడం వల్ల మీరు ఎదుటి వారికి ఉన్నట్టుగా సూటిగా చెప్పలేకపోవడం వల్ల మీకు అనుకున్న పనులు జరగవు. ఎందుకంటే యూనివర్సిటీ మీకు ఈరోజు ఆ పని చేసేద్దాం అనుకుంది, కానీ మీరు దాన్ని అట్టుకెళ్ళి ఎవరికి చెప్పారు, ఇంకా పని అవ్వదు. సో నిర్మోహమాటంగా చెప్పండి. మన క్లాసులోకి వస్తే ఇవన్నీ వస్తాయి మీకు ఆటోమేటిక్గా. ఈ ప్రాసెస్లు ఉంటాయి మన క్లాస్లో. మొహమాటం లేకుండా ఉన్నట్టు కళ్ళలో కలిపెట్టి సూటుగా చెప్పే కార్యక్రమాలన్నీ మన క్లాసులో ఉంటాయి. ఓకే, కాబట్టి ఏదో మీరు మొహమాటంకి వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు ఎదుటి వరకు అర్పించుకోవడం, అంటే అది డబ్బు రూపాయలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఏదో మీరు ఎక్కడికి వెళ్ళాలి, కార్ అడిగారు, ముందు ఎదురు ఇచ్చేద్దామని చెప్పి ఇస్తారు, మీకు పని అవ్వదు ఇంకా. ఓకే, ఇలాగా మొహమాటంకి వెళ్ళకుండా ఉన్నట్టు సూటుగా చెప్పండి. మీ తర్వాత ఏదైనా ఫస్ట్ మిమ్మల్ని నమ్మాలి, తర్వాత విశ్వాన్ని నమ్మాలి, తర్వాత ఫస్ట్ అలాగే మిమ్మల్ని నమ్మాలి, తర్వాత మీ కుటుంబాన్ని నమ్మాలి. అంటే చూడండి, ఫస్ట్ మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. మీరు ఒక సెటిల్మెంట్ అయితేనే కదా మీరు కుటుంబానికి ఇచ్చేది, మీరు ఒక సెటిల్మెంట్ అయితే కదా ఎదరోళ్ళకి ఇచ్చేది. సో మిమ్మల్ని మీరు నమ్మాలి, మీరు ధనికుడు అవ్వాలి, అప్పుడు సాయం చేయడం ఆటోమేటిక్గా మీరు ఇచ్చేది నమ్మే విషయంలో. ఓకే, ఇంకెవరిని నమ్మద్దు, మిమ్మల్ని మీరు నమ్మండి, తర్వాత విశ్వాసం నమ్మండి, తర్వాత కుటుంబాన్ని, అంతే. ఓకే, మీ మీద మీకు నమ్మకం లేకుండా మీరు ఇతరులను నమ్మలేరు. ఓకే, కాబట్టి ఇవన్నీ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎరుకులోకి వచ్చేసి, మరి ఎలా తెలుస్తుంది సార్ నాకు ఈ లోపాలు ఉన్నాయంటే, మీరు ఎప్పుడైతే ఒక 10 నిమిషాలు కళ్ళు మూస్తారో మీకు ఫ్రీ టైంలో, లేకపోతే ఉదయం సాయంత్రం ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళకి మీ యొక్క లోపాలన్నీ ఒక అర్థంలా కనిపిస్తుంది. మీకు నేను చేశాను, ఈ తప్పు చేశాను అని మీరు అనుకుంటారు కదా, ఇవన్నీ క్లారిటీ వచ్చేస్తుంది. కార్యకర సంబంధాలు ఉన్నాయి కదా, అన్ని క్లారిటీకి వచ్చేసి ఎరుగుతూ ఉండి అక్కడ అలా వదిలేస్తారు ఆటోమేటిక్. దాన్ని పట్టుకుని క్యారీ చేయరు. ఓకే, ఆ బరువుని మీ యొక్క మైండ్లో పెట్టి క్యారీ చేయరు ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో. ఓకే, అందుకే నా క్లాస్లో కూడా ఎన్నిసార్లు ధ్యానం చేయాలి, ఓకే, డైలీ అని నేను క్లాస్లో కూడా చెప్పడం జరుగుతుంది. అదొక సీక్రెట్. డైలీ ఎన్నిసార్లు చేయాలి, వాళ్ళు అంటే ఎక్కువ గంటలు ధ్యానం చేయాలనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ పనులు అవ్వాలన్న వాళ్ళకి కానీ నా ప్రాసెస్లో రోజుకి ఇన్నిసార్లు అని ఉంటుంది. ఓకే, అవన్నీ ఆల్రెడీ నా బ్యాచ్లో స్టార్ట్ అయ్యే వాళ్ళకి తెలుసు ఇవన్నీ కూడా. కాబట్టి వాళ్ళు మరి ఎవరైతే పాటిస్తూ ఉంటారో తూచా తప్పకుండా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు అనుకున్నది ఈజీగా సంపాదించేసుకుంటారు. ఓకే, సులభంగా సంపాదిస్తారు, కష్టం ఏం అవసరం లేదు, చిరునవ్వుతో సంపాదించుకుంటారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీలో కనుక ఈ బ్లాగ్స్ ఉంటే కనుక సరి చేసుకోండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. మరికొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ తోటి మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.